నాకు నా మనవరాలి జీవితం ముఖ్యం. అయినా నిత్య ఏమన్నా ఆట బొమ్మ అనుకున్నారా? అన్నీ తెలిసిన నువ్వే ఇలా చేసావు కదా బాబు. దీని విషయంలో పెళ్ళాట ఆడుతున్నట్టు కనబడుతున్నానా నీ కళ్ళకి? ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారని పందెం కట్టుకున్నారా? రేపన్న రోజు ఇతని అమ్మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోలేదంటే ఎవరిది పూచి? తాళి కట్టించుకుని వెళ్ళిన దానికి వాళ్ళు వాకిలి తలుపులు తెరవకపోతే ఎవరిది పూచి? తనెక్కడికి వెళ్ళాలో చెప్పు. దీన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వీడు మా కొడుకే కాదు అంటే అదెక్కడికి వెళ్ళాలి? శాంతి, అలా ఏమి నువ్వు ఊరుకోవే. ఎంతకాలం నువ్వు చేసిందే సరి, నువ్వు చాలా తెలివైన దానివని నేను చూస్తూ నమ్మాను. కానీ ఈ చిన్న విషయం నీకు కళ్ళకి కనబడలేదా? అది అన్నీ సర్దుకుంటాయి. ఏమీ సర్దుకోవు. ఇది నేను మాత్రమే సరి చెయ్యాలి. నేను సరి చేస్తాను. ఏ కారణం చేత కూడా ఈ పెళ్లి జరగదు. ఇతన్ని కన్న వాళ్ళ శాపాలు వద్దు, నా మనవరాలి బ్రతుకు నాశనమైందని నేను కుమిలిపోవడము వద్దు. శాంతి, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? తెలిసి తెలియనట్టు నడుచుకుంటున్నది మీరు. ఇప్పుడు నన్నంటున్నారా? బామ్మ రండి రండి రండి, ప్లీజ్ కూర్చోండి. చూడండి, మీరేం ఆలోచిస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో నాకంతా అర్థమవుతుంది. కానీ ఇది ఇప్పుడు తీసుకునే నిర్ణయం కాదు. అలాగని మనసుకు తోచినట్టల్లా ఆడగలమా? అప్ప నాన్న ఇద్దరు ఒప్పుకోకుండా పెళ్లి చేసుకోవడం అనేది సరైందని నేను అనలేదు. కానీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంతో ప్రేమించుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తేజస్ మీ దగ్గర ఈ విషయం కావాలని దాచలేదు. తేజస్కి మీకు ఈ విషయం తెలిస్తే ఎక్కడ వాళ్ళిద్దరినీ దూరం చేస్తారో అన్న భయం ఉండేది. అమ్మా నాన్నలతో మాట్లాడడానికి ఆ క్షణంలో అతనికి ధైర్యం చాలలేదు. అలా అని నిత్యని మోసము చేయలేదు. ఇప్పుడు నిత్య పక్కనే నిలబడ్డాడు. అమ్మ నాన్నల్ని ఎలాగైనా ఒప్పించగలని నమ్ముతున్నాడు. ఒప్పుకోకపోతే పెద్దవాళ్ళు ఒప్పుకొని చేసే అన్ని పెళ్లిళ్ళు బాగుంటాయని లేదు. అలాగే అందరినీ ఎదిరించి చేసుకునే పెళ్లిళ్ళు బాగుండవని కాదు. ఈ విషయంలో ఇద్దరికి మెచ్యూరిటీ ఉంది. తేజస్ అందరి ఆశీర్వాదంతోనే పెళ్లి చేసుకుంటాడు. నా వల్ల తప్పు జరిగింది, ఒప్పుకుంటున్నాను. కానీ ఈ తప్పు తప్పుగా ఉండిపోదని నాకు భరోసా ఉంది. మీ మనవరాలు తనకి తగిన అబ్బాయినే ఎంచుకుంది. ఇద్దరూ సంతోషంగా ఉంటారు. బట్ మీరు సంతోషంగా ఉంటే